Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈ రోజు మన ఇండియన్ కిచెన్లో మనం సజ్జబుర్రలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లోకి తురుముకున్న బెల్లం లేకపోతే బెల్లం పౌడర్ ఏదున్నా ఒక 500 గ్రామ్స్ పౌడర్ వేసేసుకొని బెల్లం మునిగేదాకా వాటర్ పోసేసుకొని ఆ బెల్లంని కరిగించుకుందాము. పాకమేం అవసరం లేదు. బెల్లం కరిగిపోయినాక దీన్ని పక్కకు పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి కొంచెం ఎండు కొబ్బరి ఒక 10 ఇలాచీ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద డేక్షా తీసుకొని దాంట్లోకి ఒక 1 కేజీ సజ్జపిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకొని కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఆ బెల్లంలో ఏమైనా నలగలు ఉంటే పోతాయి. ఇప్పుడు దీన్ని నీట్గా కలిపేసుకుందాము. ఇన్ కేస్ మనం బెల్లం వాటర్ సరిపోలేదు అనుకుంటే కాగబెట్టుకొని చల్లార్చుకున్న వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన ఒక తడి క్లాత్ వేసేసుకొని దానిపైన ఇలా కలబెట్టుకున్న మన పిండిని బూరెలా చేసేసుకొని మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియం సైజులో చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని ఆయిల్లోకి వేసేసుకొని ఒక్కొక్కటి 2 సైడ్స్ ఇలా మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసేసుకోవాలి. అంతే అండి. లోపల మెత్తగా బయట చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి నీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బూరెలు అనేవి. మీరు కూడా ట్రై చేసి బూరెలు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. చూసుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.